ఒకసారి నాది ఫస్ట్ ఎగ్జిబిషన్ 1993లో బాంబేలో తాజ్‌మహల్ హోటల్ ఉంది గదా! ఆ! అందులో గ్యాలరీ ఉండేది. అక్కడ షో నాది. 8:00 ప్రాంతం క్లోజ్ జేయాలది. 8 పీఎం. క్లోజింగ్ టైమ్‌లో మా వారున్నారు నాతో ఆ ట్రిప్‌లో. ఇంకా వెళ్దామని అనుకుంటే ఆయనన్నారు, "ఉండుండు ఒక పెద్ద మనిషి ఆయన చూస్తున్నాడు పెయింటింగ్స్ గంట నించున్నాడాయన. మనం ఆయనని విడిచిపెట్టి అట్లా పోతే బావుండదని" అంటే కూర్చున్నాం. ఆయన కొద్దిసేపు అయినంక ఇటు తిరిగి, "ఆర్ యూ ద ఆర్టిస్ట్" అన్నాడు. అంటే, "యెస్ సార్" అంటే, "కమ్ హియర్" అన్నాడు. ఐ లైక్ దిస్ పెయింటింగ్ ఆల్సో, దిస్ పెయింటింగ్ ఆల్సో అని ఇట్లా చూసి, ఓకే దిస్ పెయింటింగ్ డాట్ పెట్టమని. అంటే కొంటే డాట్ పెట్టాలి. హుహు. కొనే ప్లాన్ ఉంటే ఫిక్స్ అయిపోతే. సరే పెట్టాను. తర్వాత ఆయన వచ్చి కూర్చున్నాడు. అక్కడ టేబుల్ ఉంటది. టేబుల్ దగ్గర మా వారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని తన విజిటింగ్ కార్డ్ తీసాడనమాట. ఏం పేరు? తీసి జ్ఞాపకం ఉందా? జేజే బాబా. ఆ! జేజే బాబా అంటే రతన్ టాటా ఫ్యామిలీ. అప్పుడు జేఆర్‌డీ ఇంకా బతికున్నాడు. ఆ! జేఆర్‌డీ. 93లో ఇంక ఉన్నారాయన. సో, చాలా ఓల్డ్ అయిండు కానీ ఆ ఫ్యామిలీ ఆయన్నే. ఈయన కూడా 80+. ఆయన విజిటింగ్ కార్డ్ తీసి దానిపైన సంతకం పెట్టి, ఆ విజిటింగ్ కార్డ్ తీసినప్పుడు మా వారు చూసిండ్రు ఆయన పేరు. ఆ! అయితే నాకు బాంబేలో అందరు చెప్పిండ్రు ఏమనంటే, ఎవరైనా డాట్ పెట్టమంటారు మళ్ళీ తర్వాత రారు కొనడానికి. అది ఇంకోరు కొనకుండా అయిపోతది. వేస్ట్ అయిపోతది. అందుకని నేను కొంచెం అడ్వాన్స్ తీసుకోమని. నేను అడ్వాన్స్ కొరకు నోరు ఇప్పబోతుంటే మా వారు సైగ చేసిండు నాకు అని. ఊరుకున్నా నేను. అది ఆ జేజే బాబా కార్డ్ ఇచ్చిండనమాట. ఇచ్చి ఆయన మా వారేదో చెప్పబోతుంటే, "హూ ఈజ్ హీ" అని అడిగాడు. మై హస్బెండ్ సార్ అంటే, ఓకే మిస్టర్ రెడ్డి అని లేచి షేక్ హ్యాండ్ చేసి, ఓకే ఇది తీసుకొని రండి మీరు, కమ్ టు మై ఆఫీస్ బాంబే హౌస్‌లో అండ్ బ్రింగ్ ద పెయింటింగ్, ఐ విల్ గివ్ యూ ద చెక్ అన్న. ఓకే అని వెళ్ళిపోయాను. సో అది ఒక పెద్ద ఇదనిపించింది నాకు. ఎందుకంటే నాకు తర్వాత తెలిసింది ఆయననే టాటా వాళ్ళకి సెలెక్ట్ చేసేది ఆయనే అని. ఆయన చాలా పెద్ద 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 ఇంటర్నేషనల్ షోస్‌లో అవన్నీ క్యూరేట్ చేసేది ఆయనే అప్పుడు.